సామాజిక అస్త్రం మరో కాల్ తీసుకుందాం. పల్నాడు నుంచి లక్ష్మి గారు. మేడం నమస్తే. లక్ష్మి గారు, లక్ష్మి గారు కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కాల్ కనెక్ట్ అయింది. లక్ష్మి గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీరు నెంబర్ 1 ఛానల్ వాళ్ళు వచ్చి మా బాధ వినడానికి మీరు ముందుకు వచ్చినందుకు మా నర్సెస్ కాంట్రాక్ట్ నర్సెస్ తరపు నుంచి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. మేము గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాం సార్. ఓకే. 15 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది రాలేదు సార్. కానీ ఈ మధ్య సార్ ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం గా ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ నర్స్ ప్లేస్ లో రిక్రూట్ చేస్తున్నారు సార్. మేము గవర్నమెంట్ కి మాత్రం వ్యతిరేకం కాదు సార్. అట్లానే ఏఎన్ఎంస్ కూడా మేము తక్కువ చేసి మాట్లాడట్లేదు సార్. స్టాఫ్ నర్స్ పోస్ట్ అంటే సార్ క్వాలిఫై అయిన జిఎన్ఎం స్టాఫ్ లేకపోతే బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని లేకపోతే ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని తీసుకుంటారు సార్. మా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో 15 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు సార్. ట్రైనింగ్ లేక ప్రైవేట్ హాస్పిటల్ లో చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు. ప్రెసెంట్ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు సార్. వీళ్ళందరినీ కాదని మేము కోవిడ్ టైంలో ఎంత కష్టపడ్డామో పబ్లిక్ అందరికీ తెలుసు సార్. మేము డైరెక్ట్ పేషెంట్ అప్రోచ్ అయ్యాము సార్. ఫీల్డ్ లో తిరగకుండా చిన్న వదిలేసి. అవును లక్ష్మి గారు, మీరు చేసిన సేవలు నిజంగా మర్చిపోలేనిది సార్. ఒక చిన్న మాట సార్, తల్లి పాలు 6 నెలలు కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలని సార్. కానీ మేము ఇవ్వలేదు సార్. ఫీల్డ్ లో ఉండి కూడా కోవిడ్ టైంలో మేము చేసినందువల్ల చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి మేము ఊరికి చివరిగా ఒక హాస్టల్ కానీ అట్లాంటి చోట్ల ఉండి మేము సర్వీస్ చేస్తాం సార్. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారని. కానీ ఈ రోజు మా ప్లేస్ ఉన్నా సార్, మా పోస్ట్ ని వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. న్యాయం అన్యాయం మీరు చెప్పండి సార్. మేము గవర్నమెంట్ ఇదే అడుగుతున్నాం. మా కోరిక న్యాయం అయితే మీరు స్పందించండి సార్. మేమెవరో లేకపోతే ఆ క్వాలిఫైడ్ అన్న పర్సన్స్ ఎవరు లేకపోతే మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ చేయించి వాళ్ళకి పోస్ట్ ఇవ్వండి సార్. మేము కాదనట్లేదు. కానీ మేము ఇంత మంది ఉండి మమ్మల్ని 15 సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేయించుకుంటా కాంట్రాక్ట్ సర్వీస్ చేయించుకొని తక్కువ జీతం ఇచ్చుకుంటా ఇచ్చి మేము ఈ రోజు కాకపోతే రేపటికైనా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అని మమ్మల్ని గుర్తిస్తారన్న ఉద్దేశంతో మేము కంటిన్యూ అవుతున్నాం సార్. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది సార్. ఈ కూటమి గవర్నమెంట్ అన్న మమ్మల్ని న్యాయం చేసిందన్న ఉద్దేశంతో మా బాధ వెళ్ళగక్కుతున్నాం సార్. ఖచ్చితంగా లక్ష్మి గారు, మీరు రీసెంట్ గా మెగా టీఎస్సీ అని తీశారు సార్. వాళ్ళని తీసినప్పుడు మేము స్టాఫ్ నర్సులు గుర్తుకు రాలేదు సార్ మీకు. అవును లేదమ్మా లక్ష్మి గారు, మీరు బాధపడద్దు, దయచేసి ఆవేదన వ్యక్తం చేయొద్దు. ఖచ్చితంగా ఎంత ఆవేదన సార్. మేము ట్రైనింగ్ అయ్యుండి మేము కష్టపడి చదువుకొని మెరిట్ ఉండి కూడా మాకు కేవలం ఇప్పుడు మేము నర్సింగ్ చేసిన వాళ్ళం సార్. ఎటు వెళ్ళడానికి లేదు సార్. డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకో డిపార్ట్మెంట్ కి వెళ్దాం అనుకుంటాం. మేము జిఎన్ఎం సార్. మేము డిప్లొమా వాళ్ళం సార్. ఇంటర్మీడియట్ తర్వాత 3.5 years మేము డిప్లొమా చేసాం సార్. అందరూ డిస్టింక్షన్ లో పాస్ అయిన వాళ్ళు ఉన్నాం. మేము ఇది కాకపోతే పోనీ ఇంకో డిపార్ట్మెంట్ కి వెళ్దామంటే మాకు ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు చదువుకుందామంటే వయసు కూడా లేదు సార్. 40 years దగ్గర మాకు ఇంకా లేదమ్మా లక్ష్మి గారు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకి కనీసం ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా లేదు సార్. రేపు మేము ఇట్లాగే కాంట్రాక్ట్ గా రిటైర్డ్ అవుతామేమో. మాకు భవిష్యత్తు ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు సార్. చదువుకోనండి కూడా లేదమ్మా లక్ష్మి గారు, మీ ఆవేదన పని కూడా మాకు చేత కాదు సార్. నర్సింగ్ ఫీల్డ్ తప్ప. మీ ఆవేదన అర్థమైంది. మీ పక్షాన మేము నిలబడతాం. ఖచ్చితంగా మీకు కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తారు, న్యాయం జరుగుతుందమ్మా. మీరు ఎలాంటి మీ బాధ అర్థమైంది. ఎందుకనంటే కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సమయంలో ఎంతో మంది నర్సులు ప్రాణాలు కోల్పోయారు, వైద్యులు చాలామంది. వారందరిలో అత్యంత అవసరమైనటువంటి ఎక్కువగా చేసినటువంటి సర్వీస్ ఎవరిదైనా ఉంది అంటే మీరే. అందులో ఎవరు కూడా నో అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ సందర్భంగా అధైర్యపడొద్దు. కూటమి ప్రభుత్వం అందరికీ మంచి చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలను వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆందోళన ఆవేదన వ్యక్తం చేయొద్దని మా మనవి. మీ పక్షాన మేము నిలబడతాం, ప్రభుత్వానికి తెలియజేద్దాం, మనం నివేదిద్దాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.